ఎవరు ఏమనుకుంటారో, పెళ్లి కొడుకోళ్ళు ఏమనుకుంటారో ఈ భోజనాలతో అని మన బుర్రలో ఉంటుంది ఆలోచన. నిజానికి ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే ధర్మం వైపు మీరున్నారు, ధర్మం వైపు మీరున్నారు, తప్పు చేయట్లేదు కాబట్టి స్వామి అక్కడికి వస్తాడు. మేము ఇలా కిందటి సంవత్సరం మేలోనే చేశాము, 3500 మందికి చేశాం తిరుపతిలో. తిరుమలలో నైవేద్యం తిని ఆయన మాతో చేయించుకున్నాడు. ఆయన పేరు పరదామణి. స్వామివారికి తెరలు ఇస్తాడు ఆయన, 33 ఏళ్ళ నుంచి ఆయనే ఇస్తాడు తెరలు. ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసి భార్యాభర్తలు ఇస్తున్నారు, 25-30 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసి వస్తారు తెరలు. స్వామివారికి నైవేద్యం పెడితే తెరలు వేస్తారు కదా, పరదాలు అవి. ఆయన కూతురు పెళ్లి అలా చేయించుకున్నాడు. ఆ రోజు చాలామంది వచ్చేసారు. మాకు 50 మంది వాలంటీర్స్ వస్తామన్న వాళ్ళు కొన్ని కారణాల వల్ల లేటుగా వచ్చారు, 2 గంటలు లేటుగా వచ్చారు. మరి వడ్డించడానికి మనుషులు లేరు. మరి స్వామి అక్కడికి వచ్చాడు. ఎవరెవరో ముక్కు మొహం లేని వాళ్ళు, తెలియని వాళ్ళందరూ వచ్చి నిలబడిపోయారు. నేనేమంటానంటే, సంకల్ప బలం మీరు ఉన్నప్పుడు స్వామి చూసుకుంటాడు. ఇలా చేస్తే ఏమవుద్ది అని అనుకోవద్దు, మీరు మొదలు పెట్టండి, నేను వచ్చి నిలబడతా. ఇలా చేయాలి. మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఎస్టీవీ ఆయనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ ఏ ప్రోగ్రామ్స్ చేయడు ఆయన. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి, కాదరవల్లి గారి గురించి ఆయన ప్రోగ్రామ్ చేస్తారు. ఆయనది ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అని ఛానల్ పెట్టుకున్నారు. బ్యాక్ టు రూట్స్ ఆయన ఛానల్ పేరు. చాలా పవిత్రంగా కార్యక్రమాలు చేస్తారు. ఈ మీరు చేసే ప్రతిదీ శుభకార్యమైన, పెళ్ళైనా సరే, ఇది అందరికీ తెలియాలి. ఏం పోగొట్టుకున్నామో అర్థమైంది, ఇప్పుడు నిలబెట్టుకోవటానికి మన సమయం ఇవ్వాలి. ఇది జరగాలి.